రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా కడపకు చేరుకొని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీఓను డిప్యూటీ సీఎం పరామర్శించనున్నారు. రైట్ ఇక కడప జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీఓను ఆయన పరామర్శించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కడప ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్, చెప్పండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో అక్కడ బందోబస్తు ఎలా ఏర్పాటు చేశారు? ఎంపీడీఓను పరామర్శించనున్నారు. అక్కడ రిమ్స్ ఆసుపత్రిలో ఎంతసేపు ఉండబోతున్నారు? సువర్ణ, నిన్నటి నుండి కూడా కడప జిల్లాలో వాతావరణం, ఉమ్మడి కడప జిల్లాలోని గాలివీడు మండలానికి సంబంధించి ఎంపీడీఓ కార్యాలయానికి మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి వెళ్లారు. ఇతను వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తా ఉన్నారు. అటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగుతా ఉన్నటువంటి నేపథ్యం. ఏదైతే ఎంపీపీ సుదర్శన్ రెడ్డి వారి తల్లి ఆ ప్రాంతానికి సంబంధించి ఎంపీపీగా కొనసాగుతా ఉన్నారు. అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆ ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం ఎంపీడీఓ జోహర్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన ఎంపీడీఓ కొనసాగుతా ఉన్నారు. ఆ చాంబర్ బీగాలు ఇవ్వాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో ఆ యొక్క బీగాలు ఇవ్వడానికి తిరస్కరించారు. ఎంపీడీఓ తిరస్కరించడంతో ఒక్కసారిగా సుదర్శన్ రెడ్డి అతని వర్గీయులంతా కూడా అతని మీద దాడి చేశారు. నిన్న మొత్తం కూడా అది ఒక పెద్ద సంచలన వార్తగా మారినటువంటి నేపథ్యం. ఈ వ్యవహారంలో స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ నేరుగా అతన్ని పరామర్శించడానికి కడప రిమ్స్ కు రాబోతా ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన జోహర్ బాబును పరామర్శించనున్నారు. పూర్తిగా ఇతను జరిగినటువంటి దాడులు, ఇటు వైసీపీ అరాచకాలపైన పోలీసులు కేసులు నమోదు చేయాలి. ఒక దళిత అధికారి ఎంపీడీఓ అంటే మండల స్థాయిలో కూడా అతను మొత్తం డెవలప్మెంట్ అధికారిగా కొనసాగేటువంటి అధికారినే వైసీపీ వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారంటే ఇంకా ఉమ్మడి కడప జిల్లాలో అరాచకాలు కొనసాగుతా ఉన్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఏం వరకు ఏ విధంగా జరుగుతా ఉందని చెప్పేసి పర్యవేక్షించడానికి వస్తా ఉన్నారు. అందరూ అధికారులను కూడా ఎవరి మీద దాడులు జరిగినా కూడా నేను వెన్నుదండగా ఉంటానని చెప్పేసి గతంలో కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన నేరుగా ఎవరైతే జోహర్ బాబు గాయాల పాలైతే రిమ్స్లో చికిత్స పొందుతా ఉన్నాడో అతన్ని పరామర్శించడానికి మరికొద్ది క్షేపట్లోనే పవన్ కళ్యాణ్ రాబోతా ఉన్నారు. ఇదంతా కూడా పోలీసులు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, అందరూ కూడా ఏర్పాట్లను చేశారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ తన శాఖకు సంబంధించినటువంటి అధికారులపైన ఇతర పార్టీల వాళ్ళు కావచ్చు, సొంత పార్టీ వారు కావచ్చు, ఎవరైనా కానీ ప్రజాప్రతినిధులు అధికారులపైన దాడులు చేస్తే దానిపై తక్షణం కేసులు నమోదు చేయండి, అవసరమైతే నేనే ఆ ప్రత్యక్షంగా వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవుతానని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. పూర్తిగా ఇప్పటికైతే రిమ్స్ ప్రాంగణం అంతా కూడా పవన్ కళ్యాణ్ రాబోతున్న నేపథ్యంలో ఇటు డిప్యూటీ సీఎం హోదాలో వస్తా ఉన్నారు కాబట్టి ఈయనకు పూర్తిగా భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి నేరుగా మళ్ళీ గాలివీడు ఎక్కడైతే బాధితుడు జవహర్ బాబు గాయాల పాలయ్యాడో ఈ దాడి జరిగిందో ఆ యొక్క ప్రదేశాన్ని కూడా పరిశీలించనున్నారు. అటు అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ కూడా ఈ యొక్క వ్యవహారంపై చాలా సీరియస్ గానే కేసు నమోదు చేశారు. ఇప్పటికే సుదర్శన్ రెడ్డిని కావచ్చు వారి అనుచరులందరినీ కూడా ఆ కేసులు కట్టి వారిని అరెస్ట్ చేసేటువంటి పర్వం అయితే కొనసాగుతా ఉంది. సీఎం మాజీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇప్పటికి కూడా వైసీపీ నేతలు ఇటు అధికారం వచ్చినటువంటి కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తున్నా కూడా వీరి ఆగడాలు అధిగమిస్తా ఉన్నాయి. రాను పెచ్చిమిడిపోతా ఉన్నారు. అధికార యంత్రాంగంపై దాడులు కంటిన్యూషన్ చేస్తా ఉన్నారు అన్నటువంటి భావనలో అయితే ఇటు కూటమి ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ గానే ఉందని చెప్పి చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ యూసఫ్.